శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, జూన్ నెల అంతా కూడా 1వ తేదీ నుండి జూన్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఏ ఏ రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఉండబోతున్నాయి, ఎవరికి ఎలా జరుగుతుంది అనేటువంటిది ప్రతి మాసము చెప్పుకున్నట్టుగానే ఈ మాసము కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ప్రతిసారి కూడా తెలియజేయటం నా ధర్మము కాబట్టి చెప్తాను. ఏదైనా లగ్నము అనేటువంటిది చాలా ముఖ్యము. ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా, అంటే కోటాను కోట్ల మంది ప్రజలలో ఈ రాసుల వాళ్ళు ఉంటారు కాబట్టి జనరల్గా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది వ్యక్తిగతంగా చూసుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీ లగ్నం ఏమిటి, మీ లగ్నానికి మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమిటి అనేటువంటిది కనుక ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే అప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేటువంటిది చాలా వరకు ప్రామాణికమవుతుంది. అది తెలుసుకోవాలి అంటే ముందు మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేది అవసరం. అయితే ఇప్పుడు 12 రాసుల లాగానే మేషలగ్నమా, వృషభ లగ్నమా, ఇలా ఫలానా లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటిది గనక తెలుసుకోగలిగితే మీకు నచ్చినటువంటి, మీకు దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు కావచ్చు, అంటే జ్యోతిష పండితులు కావచ్చు, మీ సౌకర్యాన్ని బట్టి మీరు అది ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు పూర్ణముగా తెలుస్తుంది అనేటువంటిది నేను చెప్పబోయేటువంటి మాట. అయితే నేను ఎప్పుడూ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, గురువుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా రాశిఫలాలు జరుగుతున్నాయి అని. ఖచ్చితంగా ఎక్కువ శాతము 90% నేను చెప్పినవే మీకు ఉండిపోతాయి, ఖచ్చితంగా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ఒక్కొక్కసారి వ్యక్తిగతమైనటువంటి కూడా చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ, ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిదిగా తెలియజేస్తూ ఉన్నాను. జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు పర్వాలేదు అనేటువంటి మాట చేయవచ్చును. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఇతరుల జోక్యము అనేటువంటిది చేసుకోకుండా జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఇతరుల వలన ఊహించని సమస్యలు అనేటువంటివి కొన్ని మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు రావచ్చును. గృహ నిర్మాణ పనులు అనేటువంటివి కాస్త నెమ్మదిగా నిదానముగా సాగడం జరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది, విజయము సాధించి తీరుతారుగాక. అందులో కొన్ని ప్రయత్నాలు అంతగా కలిసి రావు. మానసికంగా కొంత చిన్నపాటి ఆందోళన అనేటువంటిది ఉండవచ్చును. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అతి కష్టము మీద మీరు పూర్తి చేసుకోవడం లాంటివి జరుగుతాయి. అలాగే చిన్నపాటి అనారోగ్య పరిస్థితులు అనేటువంటివి, ఏదో స్వల్పముగానే జలుబు చేసింది, ఏదో చిన్న ఇబ్బంది, నలతగా ఉంది అనేటువంటివి రావచ్చును. అంతేగాని ఏమి పెద్దగా ఆందోళన చెందాల్సినంతటి పరిస్థితి లేదు. కుటుంబ సభ్యులతో అకారణముగా వివాదాలు లాంటివి కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. దూర ప్రయాణాలు వీలైనంత వాయిదా వేసుకుంటే మీకు యోగదాయకముగా ఉంటుంది గాక. అంతేకాకుండా సన్నిహితులతో వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు. కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. పాత వాళ్ళు మీకు ఇస్తాము అనేటువంటి పనులు కాస్త ఆలస్యంగా మీకు అప్పజెప్పడం జరుగుతుంది. సమయమంతా తీరిన తర్వాత అప్పజెప్పినారే అనేటువంటి కించిత్ ఇదితో మీరు దాన్ని ఎలాగైనా సాధించాలి అనేటువంటి దీంతో సాధించడం జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.